హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కేంద్ర క్యాబినెట్‌కి సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 2 కీలకమైనటువంటి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ 2 కీలకమైనటువంటి అప్డేట్స్‌లో ఒకటి త్వరలో అంటే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల కంటే మాన్సూన్ సెషన్ ఏదైతే త్వరలో జరగనుందో ఈ మాన్సూన్ సెషన్ కంటే ముందే కేంద్ర క్యాబినెట్ అనేది పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ కేంద్ర క్యాబినెట్‌లో చాలామంది కేంద్ర మంత్రులని శాఖ బదలాయించడం లేదా ఉద్వాసన పలకడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని కేంద్ర మంత్రి పదవులు కూడా ఖాళీ అవుతున్నాయి. సో ఈ స్థానంలో ఇద్దరు తెలుగు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారనేది ఖచ్చితంగా తెలుస్తోంది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలంటే ఇక్కడ కేంద్ర మంత్రివర్గంలో స్థానం అవసరం అనే భావనకు బీజేపీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే మరో ఇద్దరిని తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి తెలంగాణ నుంచి డీకే అరుణకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొకటి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక ఇదంతా ఒకవైపు అయితే కేంద్ర మంత్రివర్గంలో ప్రధానంగా హోంశాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ ఈ 4 శాఖలు తప్పించి మిగిలిన శాఖలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రుల్ని ఇతర శాఖలు అప్పగించడం లేదా కొందరిని తప్పించడం అనేది చేయనున్నారు. తర్వాత కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా ఎన్నికైన వారి యొక్క పనితీరు ఆధారంగా వారికి శాఖ బదలాయించడం లేదా ఉద్వాసన పలకడం అనేది కూడా జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా హర్ష మల్హోత్రా ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. ఆయనకి ఢిల్లీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి పంకజ్ చౌదరికి కూడా బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత జార్జ్ కురియన్ ఈ రాజ్యసభ పదవీ కాలం పూర్తి కానుంది. మరో కేంద్ర మంత్రి పదవీ కాలం కూడా రాజ్యసభ పదవీ కాలం కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ పదవీ కాలం పూర్తి కానున్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒకరు జార్జ్ కురియన్, రెండవది కుట్టి. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి రాజ్యసభ పదవీ కాలం పూర్తయినా వారి రాజ్యసభను తిరిగి రెన్యువేట్ చేయని పరిస్థితి. సో దాంతో ఈ 2 కూడా ఖాళీ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కేంద్ర మంత్రివర్గంలో కొన్ని వేకెన్సీస్ అనేది చాలా స్పష్టంగా రానున్నాయి. అది కొందరి రాజ్యసభ పదవీ కాలం రెన్యువల్ కాని కారణంగా ఖాళీ అవుతుంటే మరికొందరికి ఉద్వాసన పలుకున్నారు, కొందరికి శాఖ బదలాయింపు జరగనుంది. సో ఓవరాల్గా కేంద్ర మంత్రివర్గంలో కొన్ని వేకెన్సీస్ అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ వేకెన్సీస్లో ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, యూపీ, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాలకు ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తూనే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి డీకే అరుణ, పురంధరేశ్వరి పేర్లు చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. వీరిద్దరిని రానున్న కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఏదైతే త్వరలో జరగనుందో ఇందులో వీరిద్దరిని తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఒకటి. ఇక రెండవది, ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పార్లమెంట్ మాన్సూన్ సెషన్ను ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎప్పటి వరకు నిర్వహించాలి, అందులో ఏ నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై కూడా ఇవాళ కేంద్ర క్యాబినెట్లో కీలకమైనటువంటి తీర్మానాలు చేయనున్నారు. అంటే ఈ కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది మాన్సూన్ సెషన్ కంటే ముందే జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే కేవలం 1-2 నెలల్లోనే కేంద్ర క్యాబినెట్లో చాలా కీలకమైనటువంటి మార్పులు కనిపించనున్నాయి. ఇద్దరు తెలుగు వారికి కేంద్ర క్యాబినెట్లో స్థానం కలగనుంది. ఆ ఇద్దరు డీకే అరుణ కావచ్చు, మరొకరు పురంధరేశ్వరి కావచ్చు. ఇది క్లియర్. ఇక రెండవది, కేంద్ర క్యాబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఇందులో మాన్సూన్ సెషన్కు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు జరగనున్నాయి. మాన్సూన్ సెషన్ ఎప్పటి నుంచి ఉండాలి, ఏ అంశాలు అందులో జోడించాలనే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అన్నిటికంటే ముందు డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇది చాలా కీలకమైంది. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును జోడించి జస్ట్ ఒక 2 నెలల క్రితం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సెషన్
ఏర్పాటు చేసి ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కావాల్సినటువంటి 2/3 మెజార్టీ అనేది రాకపోవడంతో ఈ 2 బిల్లులు వీగిపోయినాయి. సో దాంతో 135వ రాజ్యాంగ సవరణ ఏదైతే చేయాల్సి ఉందో ఈ రాజ్యాంగ సవరణ కూడా ఆగిపోయింది. సో ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి తీరాలనే ఒక కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు తగ్గట్టే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, పశ్చిమ బెంగాల్లో అధికారం మారిన తర్వాత, మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీఎంసీ ఎంపీల్లో ఒక్కసారిగా తిరుగుబాటు వచ్చింది. ఏకంగా 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీకి మద్దతు పలుకుతూ ప్రకటించిన పరిస్థితి. అటు ఉద్ధవ్ శివసేనకు సంబంధించినటువంటి ఎంపీల్లో కూడా ఒక చీలిక వస్తుంది. అటు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు కూడా కొందరిని తమ వైపు లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు డిఎంకే మంత్రుల్లో డిఎంకేకి సంబంధించినటువంటి కేంద్ర ఎంపీల్లో కూడా ఒక చీలిక వస్తుంది, ఒక తిరుగుబాటు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ కీలకమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే 2000 మెజార్టీ గతంలో తగ్గిందో, గతంలో ఈ 2 బిల్లులు ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ తగ్గినటువంటి మెజార్టీని తిరిగి సంపాదించుకునే దిశగా ప్రయత్నాలు ఇప్పటివరకే జరుగుతున్నాయి కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కొద్దిగా అదనంగా కొంత బలం 20 నుంచి 30 మంది ఎంపీల బలం కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అదే సమయంలో గత స్పెషల్ సెషన్లో ఈ 2 బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు డీలిమిటేషన్ బిల్లులో కొన్ని మార్పులని విపక్షాలు సూచించాయి. ఇప్పుడు ఆ మార్పులు చేస్తే ఖచ్చితంగా విపక్షాల నుంచి కూడా కొందరి సహకారం వస్తుందనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. సో అందుకు అనుగుణంగానే ఇంకా డీలిమిటేషన్ బిల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేయనున్నారు. ఆ కీలకమైనటువంటి మార్పులో ఒక ప్రధానమైనటువంటి మార్పు ఏదైతే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన కాకుండా 50 ఏదైతే ఎగ్జిస్టెన్స్ సీట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లోకి సంబంధించి అసెంబ్లీ కానీ లోక్సభ కానీ వీటిని సగానికి సగం పెంచే దిశగా గతంలో ప్రతిపాదనకే ఒక మాటకే పరిమితమైంది కానీ బిల్లులో దీనికి నేను ఎక్కడ ప్రస్తావించిన పరిస్థితి లేదు కాబట్టి దీనిపైన ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సో ఇప్పుడు ఏదైతే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయో ఆ అభ్యంతరాలు కనుక ఒకవేళ గ్రీన్ సిగ్నల్ చేసి ఓకే చేస్తే ఆ బిల్లులో కనుక ఆ అభ్యంతరాలను జోడిస్తే అంటే 50% ఎగ్జిస్టెన్స్ సీట్ల మీద 50% పెంచే ఏదైతే ప్రతిపాదన ఉందో దీన్ని కనుక బిల్లులో చేరిస్తే విపక్షాలు బిల్లును ఆమోదించడంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. సో ఈ నేపథ్యంలోనే ఈ డీలిమిటేషన్ బిల్లులో కొన్ని సవరణలు చేసి ఏ సవరణలు చేయాలనేది ఇవాళ కేంద్ర కేబినెట్లో నిర్ణయించనున్నారు. సో సవరణలు చేసి ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరోసారి డీలిమిటేషన్ బిల్లును ఈసారి ఖచ్చితంగా వచ్చే మాన్సూన్ పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెట్టేందుకు చేసుకునేందుకు బీజేపీ చాలా కృతనిశ్చయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేస్తోంది.